శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ అదరాపురం మురళీకృష్ణ గారు రాసిన అమెరికా ఆవకాయ అనే కథను విందాం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. ఇది ఆవకాయల సీజన్ కదా. ప్రతి రాష్ట్రం వాళ్ళు ఆవకాయలు పంపించమని అడుగుతూనే ఉంటారు. ఇక విదేశాల్లో ఉన్న పిల్లల గురించైతే చెప్పనే అక్కర్లేదు. మరి ఆ విదేశాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఏం చేస్తున్నారు? వేసంకాలం వస్తోంది అంటేనే వాళ్ళ ఆలోచనలు ఎటు దారి తీస్తున్నాయో ఈ కథలో తప్పకుండా వినండి. ఇక కథలోకి వెళ్దాం. హలో డాడీ, అమ్మ ఊరగాయలు పెట్టిందా అంటూ అమెరికాలో ఉండే శైలు వాళ్ళ డాడీ కృష్ణమూర్తి గారిని ఫోన్లో అడిగింది. పెట్టిందమ్మా అన్న కృష్ణమూర్తి గారి మాటల్లో నీరసం తొంగి చూసింది. కానీ శైలు అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు. ఆహా, అమ్మ చేత్తో పెట్టే ఆవకాయ, మీరు పెట్టే మాగాయ అద్భుతం డాడీ. మా కొలీగ్ శ్రీకాంత్ ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడు. తనకి ఆల్రెడీ చెప్పాను మీ దగ్గర పికిల్స్ తీసుకురమ్మని. అతను కాంటాక్ట్ చేస్తాడు. ఒకవేళ తను బిజీగా ఉండి చెయ్యకపోయినా మీరే కాంటాక్ట్ చేసి పంపించండే. మీ అల్లుడు గారికి మీరు పెట్టే మాగాయంటే అసలు ఒంటి మీద బట్టలు నిలవ్వనుకోండి. పికిల్స్ ఫారిన్ కంట్రీస్కి కొరియర్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మీ చేతి రుచి వాళ్ళ దగ్గర తీసుకుంటే రాదు. అది సరే గాని, ఇంతకు మీ దగ్గర శ్రీకాంత్ నెంబర్ ఉందా? పంపించమంటారా అంటూ నాన్ స్టాప్గా మాట్లాడుతున్న కూతురికి ఏం సమాధానం చెప్పాలో పాలుపోక, ఉందిలేమ్మా అన్నారు కృష్ణమూర్తి గారు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచనలో పడ్డారు ఆయన. ఈ సంవత్సరం ఓపిక తగ్గిపోయి ఊరగాయ పెట్టిందే తక్కువ. ఆవకాయ 10 కాయలు, మాగాయ 10 కాయలు. తనకేమో ప్రతిరోజు ఒక ఊరగాయ కావాలి. అప్పటికి ప్రతి ఏడులా కాకుండా ఆ 10 కాయలు బయట ముక్కలు కొట్టించుకొని వచ్చాడు తను. మాగాయ మాత్రం తనే ఓపిక చేసుకొని తరిగాడు. షుగరు, బీపీ, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న భార్యకు ఎక్కువ శ్రమ లేకుండా ఈసారి ఆవకాయ, మాగాయ రెండూ తనే కలిపాడు. అయినా శైలు పెళ్ళై 20 సంవత్సరాలైంది. 17 ఏళ్ల కూతురు, 10 ఏళ్ల కొడుకు ఉన్నారు. తనక్కూడా పార్ట్ టైం ఉద్యోగమే. తనకి ఇంకెప్పుడు అలవాటవుతుంది? ఏమిటో, ఈ పిల్లలు తల్లిదండ్రులు బ్రతికున్నన్ని రోజులు వాళ్ల నుండి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు అనుకుంటూ నిట్టూర్చారు కృష్ణమూర్తి గారు. శ్రీకాంత్ అమెరికా ప్రయాణం హడావిడిలో ఉన్నాడు. అమ్మ, అత్తగారు పెట్టించిన ఊరగాయలు, పొడులు అసలు వీటికే లగేజీ పెరిగేలా ఉంటే మధ్యలో ఈ శైలు ఒకత్తి. పోనీ కుదరదని చెప్దామంటే కృష్ణమూర్తి గారు తన ఎడ్యుకేషన్ లోన్కి షూరిటీ సంతకం చేసి అమెరికా వెళ్ళడానికి సహాయం చేశారు. కాదనలేని పరిస్థితి అనుకుంటూ ఉండగా శ్రీకాంత్ ఫోన్ మోగింది. ఎవరా అని చూసేలోగానే శ్రీకాంత్ భార్య సునీత, శైలు వాళ్ళ డాడీ అండి. పచ్చళ్ళేమో మన లగేజే తడిసి మోపెడయ్యేలా ఉంది. అయినా శైలు కూడా పెద్దదైంది కదా, ఊరగాయలు తను పెట్టుకోలేదా అంటూ ఫోన్ శ్రీకాంత్కిచ్చింది. ఫోన్ తీసేలోగా కట్టవ్వడంతో శ్రీకాంత్ కాల్ బ్యాక్ చేశాడు. కృష్ణమూర్తి గారు లైన్లోకొచ్చారు. నమస్తే అంకుల్ అని పలకరించాడు శ్రీకాంత్. మన లగేజే చాలా అయింది, శైలువి తీసుకెళ్ళడం కుదరదని చెప్పేయండి అన్నట్టు సైగ చేస్తున్న సునీతను చూసి నవ్వుకొని చెప్పండి అంకుల్ అన్నాడు. ఏం లేదు శ్రీ, శైలు ఊరగాయలు పంపమని చెప్పింది. నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు అని అడిగారు కృష్ణమూర్తి గారు. ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను అంకుల్ అన్నాడే కానీ శైలు అడిగిన ఊరగాయల విషయం మాత్రం ఎత్తలేదు శ్రీకాంత్. రేపు ఉదయం కలుస్తాను, ఇంట్లోనే ఉంటావుగా అని అడిగారు కృష్ణమూర్తి గారు. ఉంటానంకుల్, ఇంకా లగేజ్ వెయ్యి చెయ్యాలి. ఇప్పటికే లిమిట్ దాటిపోయిందని సున్ని అంటోంది. వీటిల్లో నుండి ఏవేవి తీసేయాలో అర్థమే కావట్లేదు అని చూచాయిగా విషయం చెప్పాడు శ్రీకాంత్. మెచ్చుకోలుగా చూసింది సునీత భర్త లౌక్యానికి. నిన్ను పెద్దగా ఇబ్బంది పెట్టనులే శ్రీకాంత్, ఉదయం కలుస్తాను అంటూ ఫోన్ పెట్టేశారు కృష్ణమూర్తి గారు. చాలా డిప్లొమాటిక్గా చెప్పావు శ్రీ, శైలు పెట్టుకోలేదా అన్న భార్య మాటలు విని మరొకసారి నవ్వుకున్నాడు. తను మాత్రం నేర్చుకుందా? ఏడాదికి 2 సార్లు ఊరగాయలు, పొడులు తన ఇంటి నుండో అత్తగారి ఇంటి నుండో
కొరియర్లో వస్తూనే ఉంటాయి అనుకున్నాడు కానీ పైకి అనలేదు. ఎందుకంటే తన ఇంటి నుండి కూడా తీసుకెళ్తున్నాడు కాబట్టి. కృష్ణమూర్తి గారు చెప్పినట్టే ఉదయాన్నే శ్రీకాంత్ ఇంటికి వచ్చారు. కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసిన సునీత ఎదురుగా కృష్ణమూర్తి గారిని చూసి కొంచెం ఇబ్బందిగా అనిపించినా తన భావాలను బయట కనబడనీయకుండా నవ్వుతూ ఆయన్ని లోపలికి ఆహ్వానించింది. గదిలో నుండి శ్రీకాంత్ కూడా బయటికొచ్చాడు. కృష్ణమూర్తి గారి చేతిలో ఎలాంటి లగేజీ లేకపోవడంతో సునీత ఊపిరి పీల్చుకుంది. మా అమ్మ వాళ్ళు పెట్టిన వాటిల్లో నుండి శైలుకిమ్మంటాడా ఏమిటి కొంపదీసి అనుకున్నాడు శ్రీకాంత్. కృష్ణమూర్తి గారు అమెరికా విశేషాలు మాట్లాడుతున్నారే కానీ ఊరగాయల విషయం వెంటనే ప్రస్తావించటం లేదు. శ్రీకాంత్కి సునీతకి లగేజీ సర్దుకునే సమయం అవుతోంది. చివరికి శ్రీకాంతే అడిగేశాడు, శైలుకి ఊరగాయలు తేలేదా అంకుల్ అని. కృష్ణమూర్తి గారు ఒక క్లోజ్డ్ కవర్ శ్రీకాంత్కిచ్చి ఇది శైలుకి ఇవ్వు అన్నారు. శ్రీకాంత్ సునీత ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఊరగాయలు అని అనుమానంగా అడిగాడు, అవి తేనందుకు లోపల ఒకంత సంతోషిస్తూ. వివరాలన్నీ ఇందులో ఉన్నాయి, శైలుకివ్వు, ఇక నేను బయలుదేరతాను, మీరు కూడా లగేజీ సర్దుకోవాలి కదా అంటూ లేచారు కృష్ణమూర్తి గారు. ఓకే అంకుల్ అంటూ శ్రీకాంత్ వాకిల్ దాకా వచ్చి కృష్ణమూర్తిని సాగరంపాడు. లోపలికొచ్చాక ఈ కవరేంటో అన్నాడు శ్రీకాంత్. ఓపెన్ చేసి చూస్తే పోలా అంది సునీత. ఛ, తప్పు కదూ అంటూ ఆ కవర్ని లగేజీలో పడేశాడు శ్రీకాంత్. ఆ తర్వాత ఇద్దరూ లగేజీ సర్దుకోవడంలో మునిగిపోయారు. ప్రయాణం సమయంలో కూడా ఇద్దరికీ ఆ కవరు సంగతి గుర్తుకు రాలేదు. ఇద్దరూ న్యూజెర్సీ చేరుకున్నారు. శైలు నుండి ఫోన్ వచ్చింది. మీ డాడీ ఊరగాయలు పంపలేదు, కానీ ఏదో కవర్ మాత్రం ఇచ్చారు, సాయంత్రం కలుద్దాం అన్నాడు శ్రీకాంత్. కవరా? ఏం కవరు ఆశ్చర్యంగా అడిగింది శైలు. ఏమో తెలీదు, ఓపెన్ చేసి చూడలేను కదా అన్నాడు శ్రీకాంత్. శైలు ఆలోచనలో పడింది. డాడీకి ఫోన్ చేసి కనుక్కుందామంటే వాళ్ళు నిద్రపోయే సమయం. సరే, సాయంత్రం ఆ కవర్లో ఏముందో చూసి అప్పుడే మాట్లాడొచ్చులే అనుకుంది శైలు. సాయంత్రం అవుతూనే శైలు కారులో శ్రీకాంత్ ఇంటికి చేరింది. వాకిట్లోనే ఎదురొచ్చిన సునీత, రా శైలు, మీ డాడీ కవర్ పంపించారు, లోపలికెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ శైలుని లోపలికి తీసుకెళ్ళింది. దీని కాఫీ గోల పాడుగాను, రోజుకెన్నిసార్లు తాగుతుందో అనుకుంటూ సునీతతో కలిసి లోపలికొచ్చింది శైలు. కాఫీ కలుపుకు రావడానికి లోపలికెళ్ళిన సునీతను అనుసరించింది శైలు. ఏమ్మా అంత తొందర, కవరిస్తాగా ఆగలేవా అంటూ కాఫీ కప్ అందించి తను కూడా ఒక కప్పు తీసుకుంది. ఇద్దరూ కలిసి లివింగ్ రూంలోకి వచ్చారు. శైలు కాఫీ తాగుతుండగా సునీత తను పుట్టింటి నుండి అత్తింటి నుండి తెచ్చుకున్న ఊరగాయలు, పచ్చళ్ళు, పొడులు వగైరా వగైరా వివరాలు ఏకరువు పెడుతుంటే ఉక్రోషం ఆపుకోలేకపోతోంది శైలు. పావుగంట తర్వాత కృష్ణమూర్తి గారిచ్చిన కవరు శైలు చేతిలో పెట్టింది సునీత. ఊరగాయలు పంపమంటే ఈ కవరేంటో, ఊరగాయల రెసిపీ రాశారా ఏంటి అనుకుంటూ సునీత దగ్గర సెలవు తీసుకుని శైలు తన ఇంటివైపు బయలుదేరింది. ఇంటికి రాగానే గబగబా బెడ్రూంలోకి వెళ్ళి కవర్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది. డియర్ శైలు, నువ్వు అల్లుడు పిల్లల క్షేమ సమాచారాలు రోజూ వాట్సాప్లో చూస్తూనే ఉంటాను కాబట్టి ఆ విషయాలు పక్కన పెట్టి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అందుకే ఈ ఉత్తరంలో అవన్నీ వివరంగా రాస్తున్నాను. మీ అమ్మకు 16 ఏళ్ల వయసులోనే మీ అమ్మమ్మ చనిపోయింది. అప్పటికి మీ తాతయ్య గారి ఇద్దరి కొడుకులకి, ఇద్దరి కూతుళ్ళకి మాత్రమే పెళ్ళిళ్ళయ్యాయి. ఉద్యోగరీత్యా అందరూ దూరంగా వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో మిగిలింది మీ తాతయ్య, ఇంకా ఇద్దరు పెళ్లి కాని అన్నయ్యలు, ఒక చెల్లి. అందువలన ఇంట్లో వంట చేసేందుకు ఒక ఆవిడిని పెట్టుకున్నారు. కానీ మీ అమ్మ జాతకం మాత్రం బహు గొప్పదిరా శైలు. వంటావిడ 2 రోజులు వరుసగా వచ్చేది కాదుట. అందుకని మీ అమ్మే అందరికంటే ముందే లేచి టిఫిన్లు, కాఫీలు, భోజనాలు తయారు చేసి డబ్బాల్లో పెట్టి తను కూడా ఒక డబ్బాలో లంచ్ తీసుకెళ్లేదిట. అప్పుడు మీ అమ్మ చదువుతోంది కేవలం ఇంటర్ మాత్రమే. పైగా మీ అమ్మమ్మ చనిపోయిన కొత్తల్లో పలకరించడానికి వచ్చేవాళ్లను మీ తాతయ్య గారు
2 రోజులు ఉండరాదు అనేవారట. అలా వచ్చే పోయే వాళ్లతో ఇల్లంతా సత్రంలా ఉండేదిట. అందరికీ వంట చేయడం, కాఫీలు టీలు కలపడం అంత చిన్న వయసులోనే అలవాటయింది మీ అమ్మకి. డిగ్రీ పూర్తయ్యి రిజల్ట్ రాకముందే మా పెళ్లి జరిగింది. మన ఇల్లు కూడా ఒక సత్రమే. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరు భోజనానికుంటారో, ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలిసేదే కాదు. ఉన్నట్టుండి ఇవాళ ఇక్కడే అమ్మాయి అనేసేవాళ్ళు. అప్పటికప్పుడు మళ్ళీ వంట చేసేది. పైగా మీ నాయనమ్మ అప్పటికింకా రిటైర్ అవ్వలేదు. నాయనమ్మకు క్యారియర్ పెట్టివ్వడం దగ్గర్నుంచి నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు మీ అవ్వ మీ అమ్మకు ఏదో ఒక పని చెబుతూ ఉండేది. నీకు తెలియదు గాని మీ అమ్మ కొబ్బరి పుల్లలతో చీపిళ్ళు కట్టడం, కవ్వంతో మజ్జిగ చిలకడం కూడా నేర్చుకుంది మీ అవ్వ దగ్గర. 13 గదుల పాతకాలపు ఇల్లు మాది. పని మనిషి ఉండేదే కాని ఏ ఒక్కరోజు అన్ని గదులు చిమ్మిన పాపాన పోలేదు. మీ అవ్వ చూసి చీపురు చేత పట్టుకునేది. అది చూసి మీ అమ్మ నే ఊడుస్తాలేండమ్మమ్మగారు అంటూ ఆ చీపురు అందుకునేది. అలా 16 ఏళ్ల వయసు నుండి నడుం వంచి పనిచేయడమే తప్ప నేను చెయ్యలేను అని ఈనాటి వరకు అనలేదు. ఇప్పటికీ మీ అమ్మ వయసు 66. అంటే దాదాపు 50 ఏళ్ల నుండి చేస్తూనే ఉంది. నీకు తెలియదు కదా, గత 5 ఏళ్లుగా ఊరగాయలన్నీ మీ అమ్మ డైరెక్షన్లో నేనే పెడుతున్నాను. కారణం తెలుసా? ఒకటి నా జిహ్వ చాపల్యం అయితే, రెండోది నీకు వాడికి పంపడానికి. ఇక మాకు ఓపిక అయిపోయిందిరా శైలు. వచ్చే ఏటి నుంచి మేం కూడా బయట నుండి తెప్పించుకోవాలేమో. అందుకేరా ఈసారి పంపలేకపోయాను. ఏమీ అనుకోకురా కన్నా. ఆశీసులతో మీ నాన్న అంటూ ఉత్తరం చదివిన శైలు కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అవును, నాకే 40 ఏళ్ళొచ్చాయి. ఇంకా నేను అమ్మ దగ్గర నుండి తెచ్చుకోవడమేమిటి అనుకుంటూ ఉత్తరం మడిచి టేబుల్ డ్రాయర్లో పడేసింది శైలు. 15 రోజుల పాటు కృష్ణమూర్తిగారు అన్యమస్కంగానే ఉన్నారు. అయ్యో, కొంచెమైనా పంపుంటే బావుండేది. కోడలికి వాళ్ళ అమ్మగారి నుండి వస్తాయి. శైలుకి మాత్రం ఎవరున్నారు? దానికి పెళ్లికి ముందే అత్తగారు పోవడంతో అత్తింటి నుండి వచ్చే అవకాశాలే లేవు. ఛ, రేపు కనీసం 10 కాయలైనా ఆవకాయ పెట్టి పంపాలి అనుకుంటూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన కృష్ణమూర్తిగారికి ఎదురుగా కొరియర్ బాయ్ నిలబడున్నాడు. అతని చేతిలో ఒక బాక్స్ ఉంది. అమెరికా నుండి వచ్చింది సార్ అన్నాడు బాక్స్ ఇచ్చి సంతకం చేయించుకొని వెళ్ళిపోతూ. అమెరికా నుండా అంటూ ఆశ్చర్యపోతూ బాక్స్ తెరిచి చూశారు కృష్ణమూర్తిగారు. డబుల్ ప్యాక్లో ఆవకాయ, దానితో పాటే ఉన్న కాగితం తీసి చూశారాయన. నాన్నా, అమ్మంటే ప్రాణం, అమ్మ వంటంటే ప్రాణం. కానీ నీ ఉత్తరం చదివాక అమ్మా నాన్నలు ఈ సీజన్లో ఎంత ఇబ్బందులు పడతారో అర్థమైంది. అందుకే కాబోలు చాలామంది పికిల్స్ బయట నుండి తెప్పించుకుంటున్నారు. అయినా నేనేవైనా చిన్నపిల్లనా ఇంకా అమ్మ నుండి తెప్పించుకోవడానికి? అందుకే మాకు దగ్గరలో ఉండే సావిత్రి వాళ్ళ అమ్మగారిని అడిగి ఆవకాయ స్వయంగా నేనే పెట్టాను. అక్కడ ఉన్నంత రుచిగా కాయలు ఇక్కడ ఉండకపోవచ్చు. కానీ ఇక నుండి మీకు ఊరగాయలు నేనే పంపుతాను. మీరు శ్రమ పడకండి. మరొక విషయం, మీరు రాసిన ఉత్తరం మా గ్రూప్లో పెట్టాను. అది చదివిన మాలో చాలామందిమి ఇక నుంచి మేమే పెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ డాడీ, నాకు పని నేర్పినందుకు. కాలం అమ్మకి అన్ని పనులు నేర్పింది. కానీ అమ్మ మాత్రం మేం పని చేస్తే కందిపోతామేమో అన్నట్టు అన్నీ తనే చేసేది. వంట కూడా ఇక్కడికొచ్చాకే కదా నేర్చుకున్నాను. అందుకే అమ్మకి మైనస్ మార్కులు. నేను బుంగమూతి పెట్టానని చెప్పండి. పని నేర్పిన నీకు మాత్రం 100 మార్కులు డాడీ. ఉంటాను మరి, మీ శైలు. ఉత్తరం చదివిన కృష్ణమూర్తిగారు చిన్నగా నవ్వుకున్నారు. గత 5 ఏళ్ల నుండి నేను కూడా మీ అమ్మ దగ్గరే నేర్చుకుంటున్నాన్రా తల్లి అనుకుంటూ ఉన్నారు ఆయన. జీవిత సంధ్యా సమయంలో కూడా పిల్లలకు ఏదో చేసి పెట్టాలని తాపత్రయపడే తల్లులకు, తండ్రులకు వందనం. సమాప్తం. ఇదండి కథ. బాగుంది కదా? అవసరం అన్ని విద్యలు నేర్పిస్తుంది అంటారు పెద్దవాళ్ళు. కానీ అసలు ఆ అవసరమే కలగకుండా మనం చేసేస్తుంటే పిల్లలకు ఇంకా విద్యలు కానీ వంటలు కానీ ఎప్పుడొస్తాయి? అర్థం చేసుకోండి. లైఫ్ సేవింగ్ స్కిల్స్ అని కొన్ని ఉంటాయి.
అవి ఖచ్చితంగా ఆడైనా మగైనా నేర్చుకునే తీరాలి. వంట కూడా ఒక స్కిల్ లాంటిదే. అది పచ్చళ్ళైనా పొడులైనా. ఒక్కోసారి బయట తెచ్చుకునే తిండ్లు ఫుడ్ పాయిజన్ అయ్యి తినలేకపోయినప్పుడు ఇంట్లో అమ్మ చేసే వంట మనం కూడా చేసుకొని తినాలి కదా. అందుకని ముందుగా అన్ని పనులు నేర్చుకుని ఉండడంలో తప్పు లేదు. అవసరానికి ఉపయోగపడతాయి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది ఆవకాయల సీజన్. ముందుగా చెప్పినట్టుగానే ఈ కథని మీరు ఎంతగా లైక్ చేస్తే అంతమందికి చేరుతుంది. ఏమో, అమెరికాలో ఉండే పిల్లలు కూడా ఈ కథ విని ఇంకా కొంతమంది మారే అవకాశం ఉందేమో. ప్రయత్నించి చూద్దాం. ఇంకొక మంచి విలువలతో కూడిన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.